ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు హనీమూన్ ఏంటమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? చూడమ్మా రూపా, మేవన్నీ ఆలోచించి చెప్తున్నాం. నువ్వు ప్రెగ్నెంట్ అని అందర్నీ నమ్మించాం. ఇప్పుడందరికీ అనుమానం కలుగుతుంది. మీ నాన్న ముత్యాలు అన్నట్టుగా ఈ నెల రోజుల్లో నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని తెలిస్తే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అది కాదమ్మగారు. ఒరే అయ్యా, మీరనుకున్నవన్నీ జరగాలంటే ముందు అందరికీ మీ మీద నమ్మకం కలగాలి. అలాగ నమ్మకం కలగాలి అంటే మీరు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం తప్ప మరో మార్గం లేదనిపిస్తుంది. ఇక మీరేం ఆలోచించకండి. రేపే మీ హనీమూన్ ప్రయాణం, అంతే. రేపా? ఇప్పటికిప్పుడు అంటే ఎలా అమ్మా? మన దగ్గర అంతకు మించి టైం లేదు రూపా. అందర్నీ కలపాలంటే ముందు మీరిద్దరూ కలవాలి. అమ్మా అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకు రూపా. నన్ను మీ నాన్నని కలపాలన్నా, రాజుని నిన్ను మీ నాన్న చేరదీయాలన్నా, ముత్యాలు నిన్ను కోడలిగా స్వీకరించాలన్నా మేం చెప్పినట్టు నువ్వు నడుచుకోక తప్పదు. ఒరే అయ్యా, రేపే ప్రయాణం కాబట్టి ఆఫీసులో పెండింగ్ పనులు ఏమైనా ఉంటే చూసుకొని రండి. అమ్మగారు, మనం వెళ్దాం పదండి. వస్తాను. ఓ పని చేద్దాం రేణుక. ఏంటది? మనం కూడా కేరళకు వెళ్దాం. వాళ్ళిద్దరినీ కలవనీయకుండా మనం ప్లాన్ చేద్దాం. గట్లెట్లయితది గౌతమ్? నేను చెప్తాను రేణుక, నువ్వు నన్ను ఫాలో అవ్వు చాలు. ఓకే. రాజుగాడు ప్రాణాలతో ఉంటేనే కదా ఈ హనీమూన్కి ప్లాన్ చేస్తారు. అదే ఆ రాజుగాడు లేకుంటే రాజుగాడు కేరళకు వెళుతున్నాననుకుంటాడు, కానీ కానరాని లోకాలకు వెళుతున్నారని ఆ కేరళలో క్లారిటీ వస్తుంది. రూప ఉంటేనే కదా నా రాజు నాకు దక్కడనే భయం నన్ను వెంటాడుతుంది. అదే రూప ప్రాణాలతో లేకుంటే నా రాజు నాకు దూరం అవ్వడు. రూపా, నువ్వు కేరళకి వెళ్తావు, కానీ తిరిగి రావు. రాజు, అందరినీ కలిపే వరకు ఆగితే బాగుండనిపిస్తోంది. నాకు అలానే అనిపిస్తుంది అమ్మాయి గారు. కానీ మనం చెప్పిన అబద్ధం నిజం కాదని తెలిస్తే ఈ జన్మలో మనం అనుకున్నది జరగదనిపిస్తోంది. తప్పదంటావా రాజు? తప్పేలా లేదనిపిస్తుంది అమ్మాయి గారు. ఆ దేవుడున్నాడు, మనకేం కావాలో ఆయనే చూసుకుంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.